యువతకి ఇప్పుడు పార్టీలు ఇవ్వాల్సిన శిక్షణా తరగతులు ఏవైతే ఉంటాయో, అవును. నాయకత్వ లక్షణాలు పెంపొందించే అవును. సందర్భాలు పార్టీలు చేయలేకపోతున్నాయి కాబట్టి, ఎవరన్నా చేసే అవకాశం ఉందా అని చెప్పి యూత్ చూస్తుంది. కరెక్ట్ అండి. అలాంటి సందర్భాలలో మనం ఎలాంటి రోల్ ప్లే చేసే అవకాశం ఉంది? అయితే మనం అక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు కూడా నిజాయితీ గల వాళ్ళు, కష్టపడుతున్న వాళ్ళు పైకి రావట్లేదు. మీరు చూశారు, నేను కూడా చూశాను. అవునండి. అలాంటి వాళ్ళు కొంతమంది నాయకులతో దేశం మారిపోతుంది. అవును. మీకు రాజకీయాలు రావడానికి ఆసక్తి ఉంటే మీరు గృహిణి కావచ్చు అండి, హోమ్ మేకర్ కావచ్చు, ఒక చిన్న ప్రైవేట్ ఎంప్లాయ్ కావచ్చు, ఆర్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కావచ్చు. మీరు రావాలనుకుంటే లక్షలలో కాదు, ఖర్చుల వరకు తీసుకొని ఒక 10,000 రూపాయలలో ఒక 2 రోజులు శిక్షణ ఇచ్చి, ఆన్లైన్లో శిక్షణ ఇచ్చి, అసలు దేశమైంది, రాజకీయమైంది, అంతరాష్ట్రమైంది, రాష్ట్రమైంది, అసలు రాజకీయం ఎక్కడి నుంచి పుట్టింది, ఎలా ఉంది, ఎలా అవుతుంది, గ్రామ రాజకీయం నుంచి దేశ రాజకీయం ఏం జరుగుతుంది, ఇందులో ఓడిపోయిన వాళ్ళు ఎవరు, గెలిచిన వాళ్ళు ఎవరు, అటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని బాడీ లాంగ్వేజ్ ఏంది, వాయిస్ మోడ్యులేషన్ ఏంది, మీరు సోషల్ మీడియా ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, మీరు మనసు గెలుచుకునే విధంగా ఎలా వెళ్ళగలరు, ఒకవేళ ఓటమి ఉంటే ఎలా తట్టుకోగలరు, స్ట్రెస్ నుంచి ఎలా తట్టుకోగలరు, కోపం నుంచి ఎలా తట్టుకోగలరు, మీ నాయకుడు మిమ్మల్ని తొక్కేస్తుంటే మీరు విత్తనంలాగా ఎలా పైకి వెళ్ళగలరు, మళ్ళీ చెప్తున్నాను, నాయకుడు తొక్కేస్తుంటే విత్తనంలాగా ఎలాగ పైకి వెళ్ళగలరు, ఇలాంటివన్నీ కూడా నా 32 అనుభవం